ఈ క్షేత్రానికి మూలశక్తి ఈ చెట్టు. ఇది దొంగల గుట్ట అనేవారు గురుగారు దీన్ని, ఏరియాని. అడవి ఇది, అన్ని రకాల జంతువులు తిరుగుతాడు ఉండేవి. ఇది పెదవే పని గూనుగ చెట్టు అని అంటారు ఇక్కడ. అయితే గురుగారు పనుల్లోకి వెళుతూ తల్లులు ఈ చెట్టుకు ఉయ్యాల కట్టుకుని పడుకోబెట్టుకుని వెళ్ళేవారట. తిరిగి పాలు ఇద్దామని వచ్చేసరికి పిల్లలు మూతల నిండా పాలు కారుతూ కొత్త నిండుగా పిలకల్లాడు. రోజు ఇలా జరగడంతో ఏదో శక్తి ఉంది అని చెప్పి ఈ అమ్మను ఆరాధించుకోవడం మొదలెట్టారు. ఈ మూలశక్తి లలితా సహస్రనామాలు ఉంటుంది, వ్యక్తావ్యక్త స్వరూపం, ఇన్ని దేవతలని రూపాల్లో ఆవిడ. ఇది ఈ పేరు చరిత్ర అండి. ఇదేంటి అసలు మూలశక్తి. అలా పెట్టుకునేవారు, రాయికి బొట్లు పెట్టు గ్రామీణ ప్రజలందరూ ఇలా ఆరాధించుకునేవారు. ఇక్కడ ప్రత్యక్ష దైవం నాగేంద్రుడు అమ్మ పక్కనే ఉండేవారు. అప్పుడు గ్రామస్తులందరూ మమ్మల్ని వేడుకోగా ఒక ఆలయం మాకు కట్టిస్తే బాగుంటుందంటే అప్పుడు ఇది డిస్టర్బ్ చేయకుండా ఈ ఆలయాన్ని సూక్ష్మ రూపంలో స్థూల రూపంలో రావచ్చు. అదే చెప్తున్నాను.